హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ విబిఎస్ చిల్డ్రన్స్ క్యాంపులో ఈ విధంగా ఈ డివోషన్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరి అయిన రెవరెండ్ సుదర్శన్ అయ్య గారికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన టీచర్స్, వాలంటీర్స్, చంటి బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో టీచర్స్ కొరకు కొన్ని విషయాలు దేవుని యొక్క మాటలు నేను పంచుకోబోతూ ఉన్నాను. మరి చిన్న బిడ్డల పరిచర్య అంటే అది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. నిజంగా మీరందరూ కూడా సండే స్కూల్ టీచర్స్గా వాడబడుతున్నారు అంటే, వారికి పరిచర్య చేస్తూ ఉన్నారు అంటే అది ఎంతో ధన్యత, భాగ్యం. మరి ఈ పనిని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ చేతిలో దేవుడు ఏం చేశాడంటే ఒక తరము వారిని మీకు అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ తరము వారిని, ఆ బిడ్డలను మంచిగా తీర్చిదిద్దే బాధ్యతను యేసయ్య మీకు అప్పగించి ఉన్నాడు. నిజంగా ఈ పని చాలా గొప్ప పని. ఈరోజు మనము ఇక్కడకు ఎందుకు వచ్చాము అంటే కేవలం ఈ విబిఎస్ని కండక్ట్ చేయడమే కాదు, కానీ ఒక తరము భవిష్యత్తును నిర్మించడానికి వచ్చాము. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏంటండి, వీరి యొక్క భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? వీరి భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. అయితే దేవుని చేతిలో ఉన్న భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, ఈ తరము వారందరినీ కూడా తీర్చిదిద్దడానికి యేసయ్య మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది చాలా గొప్ప పరిచర్య. బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారు, కానీ వారికి చదువు చెప్పలేరు. స్కూల్కి పంపించిన తర్వాత టీచర్సే వారికి మంచిగా చదువు చెప్పి వారిని ప్రయోజకులుగా చేయగలరు. అలాగే ఆత్మీయంగా చూస్తే మరి ఇంటిలో తల్లిదండ్రులు సరైన విధానంలో కొంతవరకు భక్తిలో పెంచగలరు, కానీ వారిని క్రమమైన పద్ధతిలో దేవునిలో పెంచాలి అనేసి అంటే వారి వల్ల కాదు. కానీ ఆ బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు మీ అందరి మీద పెట్టాడు. హల్లెలూయా. మరి వారి యొక్క ఆత్మీయ స్థితి, వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంది అంటే మీ చేతుల్లో ఉంది. కనుక మీరు చాలా గొప్ప పని చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీరు చిన్నవారిగా ఉండవచ్చు, కానీ సంఘములో గొప్ప సాధనాలుగా మీ ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ పని చాలా గొప్పది. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చూడండి. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునెను. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. అందరూ కలిసి చెప్దామా? అందరూ కలిసి చదవండి. హల్లెలూయా. అంటే బిడ్డల్ని మనము చేర్చుకుంటున్నాము, బిడ్డల భవిష్యత్తును మనము తీర్చిదిద్దుతున్నాము అనేసి అంటే బిడ్డలు మనం చేర్చుకుంటున్నాం అంటే ఎవరిని చేర్చుకుంటున్నాం చెప్పండి? దేవుని చేర్చుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మరి ఈరోజు ఏం చేస్తున్నారంటే మీరు కథలు చెప్పడం కాదు, కానీ మీరు వారిలో ఏం చేస్తున్నారంటే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు నేను ఏదో బైబిల్ స్టోరీ చెప్తున్నాను, ఏదో బైబిల్లో వాక్యాలు చెప్తున్నాను అని అనుకోవచ్చు,
కానీ మీరు ఏం చేస్తున్నారంటే రాబోయే తరము వారి భవిష్యత్తు కొరకు దేవుని యొక్క వాక్యమనే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 4:14 ఉంది, విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారండి? మీరు చెప్పే ప్రతి వాక్యము కూడా ఒక పిల్లవాడి హృదయం అనే పొలములో మీరు వాక్యాన్ని విత్తుచున్నారు. విత్తిన విత్తనం అలాగే ఉండదు, కానీ మొక్క వస్తుంది, అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, పువ్వులైతే పువ్వులు పూస్తుంది, కాయలైతే కాయలు కాస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు వాక్యం అనే విత్తనము విత్తిన తరువాత ఆత్మీయంగా వారు పెరిగి రాబోయే దినాల్లో వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ఈ సమయంలో ఏం చెప్పాలి అంటే, నేను విత్తనాలు వేస్తూ ఉన్నాను. చెప్పండి, ఎవరిలో వేస్తూ ఉన్నారు? వారి హృదయాల్లో, చిన్న బిడ్డల యొక్క హృదయాల్లో విత్తనాలు, వాక్యమనే విత్తనాలు వేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనము ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా నిష్ఫలము కానేరదు. యెషయా గ్రంథము 55:10-11 చూసినట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నీ నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. వాక్యమనే విత్తనము మీ నోట నుండి ఏమవుతుందండి? విత్తబడుతూ ఉంది. అది దేవుని నోట నుండి వచ్చిన వచనము, అది ఎప్పుడు కూడా నిష్ఫలము కానేరదు. హల్లెలూయా. మీరు ఈరోజు మరి సండే స్కూల్లో చెప్తున్న వాక్యాలు కానీ, ఈ VBSలో చెప్తున్న వాక్యాలు కానీ ఇవేం చేస్తున్నాయండి? ఒకానొక రోజు ఫలించబోతున్నాయి, అభివృద్ధి చెందబోతున్నాయి, విస్తరించబోతున్నాయి. అంత గొప్ప పని చేయడానికి యేసయ్య మిమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడు మీరు చెప్పిన వాక్యాన్ని విని భవిష్యత్తులో ఒక పాస్టర్గా అవ్వచ్చు, ఒక మిషనరీగా అవ్వచ్చు, వర్షిప్ లీడర్గా అవ్వచ్చు. దేవుని కొరకు బలముగా ఆయన చేతిలో బలముగా వాడబడుతున్న సాధనాలుగా వాడబడవచ్చు. ఈ VBSలోని వీళ్ళందరి ముఖాలు కూడా మేము చూసేది. VBS అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అందరి ముఖాలు చూస్తాము. 3 దినాలు కూడా మరి మన సంఘానికి వస్తున్న బిడ్డలతో ఈ విధంగా గడపడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత మేము వారిని పట్టించుకోకపోయినా, అంటే మేము వారికి వాక్యం చెప్పే అవకాశం మాకు లేకపోయినా, దేవుడు ఈ సంఘములో ఒక గొప్ప సాధనాలుగా వాడబడ్డానికి, వారిని తీర్చిదిద్దడానికి యేసయ్య మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి మాది చాలా చిన్న గ్రామం, మాది ఒక చిన్న చర్చి. ఇంచుమించు ఒక 150 మంది అలాగ వస్తూ ఉంటారు. చాలా చిన్న చర్చి, 150 మంది 200 మంది వస్తూ ఉంటారు. కానీ ఆ చిన్న చర్చి నుంచి 3 బిడ్డలు దేవుని సేవకులుగా మార్చబడ్డారు. ఎలాగో తెలుసా? వారు పెద్దవారు అయిన తర్వాత, యూత్ కాదు, చిన్నప్పుడే సండే స్కూల్కి వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, పట్టబడ్డారు. అప్పుడే వారు తీర్మానం చేసుకున్నారు, నేను దేవుని యొక్క సేవకులుగా మారాలని. సరైన చదువు లేదు. ఒక అబ్బాయికి అయితే అసలు చదువుకోలేదు. మీరు పల్లెటూరులో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, పాలేరుగా పెడతారు, అంటే గేదెళ్ళు మేపడానికి పెడతా ఉంటారు కదా. అలాగ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పని చేసుకుంటూ సండే స్కూల్కి వస్తూ ఒకరోజు మా దగ్గరికి వచ్చి, ఒక ఇంటిలో 2 అబ్బాయిలు, ఒక ఇంట్లో ఒక అబ్బాయి మా దగ్గరికి వచ్చి, మేము దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాం, మాకు బైబిల్ ట్రైనింగ్ పంపించండి అన్నారు. అప్పుడు మేము బైబిల్ ట్రైనింగ్ పంపించిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు మరి వారు, ఒక అబ్బాయి అయితే 2 సంఘాలని కట్టాడు, ఇంకొకరు అయితే మరి ఒక సంఘాన్ని కట్టారు, ఇంకొక అబ్బాయి అయితే ఇంకొక సంఘాన్ని కట్టారు. 3 కూడా దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు కాదు, వారిని ఆ విధంగా తీర్చిదిద్దింది ఎవరండి? మీరే. హల్లెలూయా, హల్లెలూయా. మీ గ్రూప్లో ఉన్న పిల్లలు ఆ విధంగా తయారవ్వాలి అంటే మీకు ఆ జీల్ కావాలి,
ఇక నుంచి మీరు పట్టుదలతో ఒక తీర్మానముతో నా సండే స్కూల్కి వస్తున్న బిడ్డలు ఈ విధంగా వాక్యం చెప్పేవారుగా దేవుని కొరకు వాడబడే విధానంలో నేను తీర్చిదిద్దాలని ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతో మీరు ఏం చేయాలి? ప్రతిరోజు మీ బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నారో, మీరు ఏ గ్రూప్నైతే లీడ్ చేస్తున్నారో వారందరి కొరకు పేరు పేరు చెప్పిన సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సింధు చాలాసార్లు నా దగ్గరికి వచ్చి చెప్తుంది, బిడ్డలు ఎగ్జామ్కి వెళ్తున్నారు, వాళ్ళు పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి అంటది. మళ్ళీ పాస్ అయిన తర్వాత మా స్కూల్లో నేను టీచ్ చేసిన బిడ్డలు ఈ విధంగా పాస్ అయ్యారని ఎంతో గొప్పగా సంతోషంగా సంఘములో కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మీకు అప్పగించిన ఈ బిడ్డలు కూడా ప్రయోజకులుగా, అంటే ఈ లోక సంబంధమైన విద్యలో వారి విజయాన్ని సాధించినప్పుడు ఏ విధంగా సంతోషాన్ని పొందుతున్నారో, అలాగే మరి మీ బిడ్డలు అంటే సండే స్కూల్కి వస్తున్న మీ చేతిలో ఉన్న ఈ బిడ్డలు కూడా ప్రయోజకులుగా మారినప్పుడు అది మీకు సంతోషమే, సంఘాన్ని నడిపిస్తున్న మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మరి మొన్న అమలాపురం మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక అబ్బాయిని చిన్నప్పుడు మరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో తీసుకున్నారంట. అయితే ఆ అబ్బాయి ఎవరు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. సండే స్కూల్కి వచ్చే ఒక అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటో తీసుకున్నారంట. ఫోటో తీసుకుంటే ఆ అబ్బాయి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఎవరు ఈ అంకుల్ అంటే, ఒరే నాన్న చిన్నతనంలో ఒంగోలులో ఇలా చర్చికి వెళ్ళేవాళ్ళు, సండే స్కూల్కి వెళ్ళేవాడు, అక్కడ మరి ఆ పాస్టర్ గారు అని చెప్పి పరిచయం చేశారు. అయితే మొన్న మేము అమలాపురం వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వచ్చాడు. ఈ పాస్టర్ గారిని ఎప్పుడైనా నేను చూడాలని ఎన్నోసార్లు అడిగారంట, కానీ వారు ఇక్కడికి రాలేకపోయారు. కానీ అమలాపురం మీటింగ్కి ఆ అబ్బాయి వచ్చాడు, చాలా పెద్దగా అయిపోయాడు ఇప్పుడు. అయితే ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను మన్నా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ సండే స్కూల్ టీచరు రానమ్మ గారు ఉన్నారు కదా, రానమ్మ గారు సండే స్కూల్ టీచర్లు, మరి మా సండే స్కూల్ టీచర్ రానమ్మ గారు చాలా మంచి మంచి వాక్యాలు అవన్నీ చెప్పి దేవునిలో నేను ఎదగడానికి సహాయం చేశారని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ బిడ్డ చిన్నతనంలో ఈ చర్చికి వచ్చాడు, అందుకని పాస్టర్ గారి యొక్క వాక్యాలు తెలీదు, సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యాలు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇటువంటి మాటలు విన్నప్పుడు ఆ టీచర్కి ఎలాగుంటుంది? మీ గురించి కూడా బిడ్డలు ఆ విధంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిజం చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి సండే స్కూల్లో చెప్పినప్పుడు పిల్లలు మాటలు వినరు, సరిగా ఆన్సర్ చేయరు, చెప్పింది వినరు. మరి మీరు ఆశించిన విధంగా వారి నుంచి ఫలితం రానప్పుడు, వారు ఆ విధంగా నడుచుకోలేనప్పుడు చాలా నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయకూడదండి? అలసిపోకూడదు. హల్లెలూయా. గలతీ పత్రిక 6:9 ఉంది, మనము మేలు చేయుటలో అలసిపోకూడదు. హల్లెలూయా. దేవుడు మీకు ఈ పనిని అప్పగించిన తర్వాత ఒక్కొక్కసారి మీకు ఈ పరిచర్య చేయడానికి ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో అవరోధాలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు, బిడ్డల ద్వారా ఎన్నో మీరు ఎదుర్కోవచ్చు. కానీ మీరు ఏం చేయకూడదు? అలసిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోకూడదు, ఆగిపోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు చెప్పండి? మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఆగిపోకూడదు. ఏం చేయాలి? సాగిపోవాలి. హల్లెలూయా. 2 దినవృత్తాంతాలు 15:7 ఉంది, మీరు బలహీనలు కాక ధైర్యము వహించడి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మరి మీ మాటలు మాత్రమే వినడం కాదు, కానీ మీ జీవితాన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని పరిచర్యలో మీరు ముందుకి కొనసాగిపోవాలి. మీకు ఏదైనా ఇంట్లో ఒక్కొక్కసారి మనము దేవుని పరిచర్యకు వచ్చినప్పుడు కానీ, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ బాధ అంతా మనం ఏం చేస్తామంటే ఆ స్కూల్లో కానీ లేకపోతే వాక్యం చెప్తున్నా కానీ అక్కడ వ్యక్తపరుస్తూ ఉంటాం. అప్పుడు ఈ టీచర్కి ఏమైంది, రోజు నవ్వేది కానీ ఈరోజు నవ్వట్లేదు. ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలు ప్రతి విషయంలో మనల్ని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి సండే స్కూలు బిడ్డల విషయాల్లో మన ప్రవర్తన, మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చూడండి, పిల్లలు టీచర్కి బాగా క్లోజ్ అయిపోతారు, కొంతమంది పిల్లలు టీచర్ని చూసి భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా మన దగ్గరికి వచ్చే స్వేచ్ఛ, స్వతంత్రము ఉండాలి.
చక్కగా అన్నీ చెప్పుకోవాలి. ఆ విధంగా మనం ఎలా ఉండాలి, పిల్లలతో కలిసిపోయి చాలా క్లోజ్గా ఉండాలి. కానీ మనల్ని చూసి భయపడకూడదు. అమ్మో ఈ టీచర్ కొడుతుంది, ఈ టీచర్ తిడుతుంది, ఈ టీచర్ కోపపడుతుంది, ఈ టీచర్ అంటే నాకు ఇష్టం ఉండదు, అమ్మ నేను సండే స్కూల్కే నేను వెళ్ళను అని అలా చెప్పకూడదు. సండే స్కూల్కి వెళ్ళాలి అనే మనస్సు వారిలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలంటే లాస్ట్గా ఒక వాక్యం చెప్తాను. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారంటే మరి ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తూ అనేకులను, బిడ్డలను ఎవరి వైపు త్రిప్పుతున్నారు? దేవుని వైపు త్రిప్పుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలి అనేసి అంటే బిడ్డల ప్రయోజకులుగా మారాలని ప్రతి నిరంతరము కూడా మీరు అట్టే ఆ పని మీదే ఉండాలి. ఒక జాబ్ చేస్తున్నామంటే అదే ఆలోచిస్తాం, మేము సేవ చేస్తున్నామంటే అదే ఆలోచిస్తాం, ఏదైనా పని చేస్తే అదే ఆలోచిస్తాం. మీరు ఏం చేయాలంటే నిత్యము సండే స్కూల్ పిల్లల కొరకు, ఈ చంటి బిడ్డల కొరకు ఆలోచన చేస్తే ఇంకా నేను ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఇంకా ఏ విధంగా లీడ్ చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఇంకా ప్రయోజకులుగా మారాలి అంటే, ఇంకా ఆత్మీయంగా ఎదగాలంటే, ఇంకా దేవుని కొరకు వీళ్ళు బలంగా ఎదగాలంటే నేను ఏం చేయాలని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీరు ఆ విధంగా సిద్ధపడి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మరి మీ ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సమయంలో మీరందరూ ఒక మాట చెప్పాలి, ప్రభువా ఈ పని చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నేను అలసిపోను, నేను నమ్మకంగా ఈ పరిచర్యను చేస్తాను, పిల్లల జీవితాలను మార్చడానికి నన్ను ఉపయోగించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయంలో అయ్యగారు మన మధ్యలోనికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలందరినీ కూడా నడిపించారు. అందుబట్టి దేవునికే స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి ఈ 3 దినాలు కూడా మన్నా చర్చ్లో జరుగుతున్నటువంటి VBS కార్యక్రమాల్ని ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు. టీచర్స్ అందరూ కూడా, వాలంటీర్స్, హెల్పర్స్ అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఈ చివరి దినం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ సహాయం అనుగ్రహించి ఈ దినమంతా కూడా ప్రతి కార్యక్రమంలో విజయం అనుగ్రహించి మీకు మహిమ కలుగుటకు ఆశీర్వదించండి. వాక్యం అందించిన మీ దాసురాలను కూడా దీవించి మేము ఒక తరానికి పనిచేస్తున్నామని ఎరిగి పట్టుదలతో, సమర్పణతో, తగ్గింపుతో, విధేయతతో చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానియండి అనగా మీరు కూడా చిన్న పిల్లల్లాగా అవ్వండి అని దాని అర్థం మీరు చెప్పారు. అలాగ మేము ఆ విధంగా మీ పిల్లలందరినీ కూడా ఒక సంతతిని మేము తయారు చేసే నాయకులుగా మా జీవితాలను మలచి ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.